ఇట్స్ రింగింగ్. నేను వస్తాను. ఎక్సలెంట్. లెట్స్ మీట్ ఇన్ హైదరాబాద్. కానీ కానీ నాకు ప్లేస్ తవ్వించాలి. తాజ్మహల్ని తవ్వించమంటావా? చెప్పు, తవ్వించేద్దాం. అదేం ప్రాబ్లం కాదు. నాకు అదే ప్రాబ్లం. ఏంటి, తాజ్మహలా? కాదు, తవ్వడం. ఓ గోడౌన్ గేట్, హైవే పక్కన. ఓకే, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అక్కడేం లేకపోతే అయినా వస్తాను. లెట్స్ మీట్ సమ్వేర్ ఇన్ ఆఫ్రికా. ఆర్ యూ సీరియస్? ఎస్. ఫస్ట్ టైం ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతున్నావా? ఫెయిల్ ఏంటి? అదే, ఫస్ట్ టైం నువ్వు తవ్వించిన ప్లేస్లో ఏమీ దొరకలేదు కదా. నేను ప్రయత్నించిన ప్రతిసారి నాకు కావాల్సింది దొరకలేదు అంటే ప్రతిసారి నేను ఫెయిల్ అయినట్టు. నువ్వు నాకు అర్థం కావు. నువ్వు వస్తున్నా అని చెప్పిన సంతోషం కంటే నువ్వు వెళ్తున్నావన్న బాధే ఎక్కువగా ఉంది. తిరిగి వస్తాను కదా. నీకు బంగారు గుడ్లు పెట్టే బాతు కదా తెలుసు కదా. తెలియదు. అందరికీ తెలిసిందే, అయినా చెప్తాను. ఒక ఊళ్ళో ఒక మూర్ఖుడి దగ్గర ఒక బాతు ఉండేది. అది రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఒకరోజు ఆ మూర్ఖుడు తెలివిగా ఆలోచించి రోజు ఒక గుడ్డు కోసం వెయిట్ చేయడం ఎందుకు, ఉన్నవన్నీ ఒకేసారి తీసేసుకుందామని దాని కడుపు కోశాడు. వాడి కడుపు కొట్టుకున్నాడు. ఇప్పుడంత దురాశతో ఎవరున్నారు? మోమెంట్ని బట్టి మెసేజ్ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఫోకస్ మూర్ఖుడు కాదు, బాతు. అదే బాతు ఒక తెలివైన వాడి దగ్గర ఉంటే ఎప్పటికీ ఉంచుకుంటాడు. నేను చెప్పేది అదే, ఎప్పటికీ ఉంచుకుంటాడు. ఎందుకు అరుస్తుంది అది? ఏమో. వెళ్ళి చూస్తావా?
ఏంటిది చచ్చిన వాళ్ళని బ్రతికిస్తుందా? లేదు, బ్రతుకున్న వాళ్ళని చావకుండా చేస్తుంది. నా విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఏమైనా నిన్ను కాపాడుతుందా? హ్మ్. మనల్ని. ఓఎంఆర్ దగ్గరికి వెళ్లకుండా మొత్తానికి వచ్చావు, అనుకున్నది సాధించకుండానే. ఆ, శివాని ఎక్కడా? మనిషికి దేవుడిచ్చిన శాపం ఏంటో తెలుసా? ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ ఇవ్వడం. హ్యావింగ్ ఎ చాయిస్, అది కూడా నాలాంటి మనిషితో డీల్ చేసేటప్పుడు వెరీ డేంజరస్. శివాని, లుక్, షీఈస్ వెరీ మచ్ ఫైన్. జస్ట్ కొన్ని టెస్టులు చేసామంతే. ముందే ఓకే అనంటే మీ అన్న వదినలు కూడా బతికేవాడు. బాస్, యు నో ద స్టోరీ. ఎస్, నో. ఓ, యు ఆర్ ఆల్రెడీ ఎ టీమ్. దట్స్ ఆల్ రైట్. చూడు, ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పడం నాకు ఈజీ అవుతుంది. మీ టీం వర్క్తో నాకు పని ఉంది. లెట్స్ స్టార్ట్ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే? ఏంటిది? ఓఎంఆర్ నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ వే ఏంటి? చంపి. అదే అనుకుంటున్నాను. వెళ్ళి నీ గన్ తీసుకురా. Are you mad? కాదు, వెళ్ళి గన్ తీసుకురా. శివాని కూడా నిద్రలేదు. దీని వెయిట్ ఎంత? 55 grams. బుల్లెట్ ఈ ఎండ్ నుంచి షూట్ చేస్తే ఆ ఎండ్కి రావాలి. కెన్ యూ డూ ఇట్? 1000%. ఓకే. మిర్రర్ పగులుతుంది కదా? పర్లేదు, షూట్. Where is the bullet? 1000% అన్నా. మర్డర్ చేస్తానని మ్యాజిక్ చేస్తున్నావా? ఈ మ్యాజిక్ మర్డర్ చేస్తుంది. ఎలా? ఈ రాగి తీగతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి దానిపైన వ్యాక్స్ పూసాను. అది నువ్వు ఫైర్ చేసిన బుల్లెట్ని వెంటనే మూవ్ అవ్వకుండా ఆపుతుంది. ఈ వ్యాక్స్ కరిగే కొద్దీ దీని వెయిట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెయిట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సెట్ చేసిన వెయిట్కి రీచ్ అవుతుందో అప్పుడు బుల్లెట్ పేలుడు పదార్థాన్ని తాకుతుంది. కార్ బ్లాస్ట్ అవుతుంది. నీకు అర్థం కాదు. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది టెంపరేచర్ పెట్టి కరుగుతూ ఉంటుంది. మనం సెట్ చేసిన వెయిట్కి ఇది బ్లాస్ట్ అవుతుంది. ఈ లోపల మనం కార్ నుంచి బయటకు వచ్చేయాలి. Are you serious? ఇది జరిగే పనేనా?